ప్రియ సహోదరి సహోదరులకు నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తండ్రి ఈ దిన వాగ్దానాలతో తండ్రి దీవించినట్లుగా వాక్యాన్ని చదువుకుందాము. మీ ప్రేమ ఏమై ఉండాలి అనే ఈ వాక్య భాగంలో తండ్రి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలను నేను చదువుతున్నానండి. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. మీ ప్రేమ నిష్కాపట్యమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని అత్తుకుని ఉండవలెననియు ఈ శ్రేష్టమైన వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ప్రతి మనిషి, ప్రతి ఒక్క మానవుడు కొన్ని గ్రంథాలు ఏం తెలియపరుస్తుందంటే, నా పిల్లరా, మీరు చెడ్డ వాటిని నిజంగా అనుసరించక మంచి వాటిని అత్తుకొని మీ ప్రేమ నిష్కాపట్యముదై ఉండవలెననియు ఈ వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఫిలిమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, సహోదరులారా, పరిశుద్ధుల హృదయములను నీ మూలముగా విశ్రాంతి పొందిన నీ ప్రేమను బట్టి నాకు శ్రేష్టమైన ఆనందము, ఆదరణ కలిగి ఉన్నదని అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు పత్రిక రాస్తూ తెలియపరుస్తున్నాడు. అయ్యా, మీ సహోదరులారా, మీరు ఇచ్చే కానుకలు కానీ, మీరు చేసే ఒక త్యాగం కానివ్వండి, హృదయములలో నాకు నెమ్మది, విశ్రాంతి, నిజంగా మీ ప్రేమను బట్టి విశేషమైన ఆనందము, ఆదరణ కలిగిందని ఈ లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగనే 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి, వారు అన్యజనుల వలన ఏమీయో తీసివేసి ఉండలేదని రాయబడింది. సంఘం ఎదుట మన ప్రేమ సాక్ష్యంగా ఉండాలన్నట్లుగా ఈ వాక్యం తెలియపరుస్తూ ఉంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడినట్టు మీ ప్రయాసమును మెస్సయ్యనందలి నిరీక్షణతో ఓదార్పును నిజంగా చూసిదును అని ఈ మాట తెలియపరుస్తూ ఉంది. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, అజ్ఞాన కాలము మీతో చెప్పటం లేదు కానీ ఇతరులు జాగ్రత్తను మీకు చూపట చేత మీ ప్రేమ ఎట్టిదో యథార్థమైందని పరీక్షించవలనని చెప్పుస్తున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. అలాగనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఎందును శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరిని సహించుకున్నవారిని ఈ మాట తెలియపరుస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నిజంగా 1వ అధ్యాయం మరి ఒక మాట తెలియపరుస్తూ ఉంది. 1వ అధ్యాయంలో, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచము గలవారు ఒకటై నిజంగా మీ ప్రేమ తెలియను సకల విధములైన అజ్ఞానముతో కూడినదై మరి ఆనందముతో అభివృద్ధి పొందుతున్నదని ఈ 1వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉంది. కనుక మరి ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు కదా, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే యావే తండ్రి పోలు నడుచుకోమని ఈ శ్రేష్టమైన వాక్య భాగాలు, ఈ వాగ్దానాలు తెలియపరుస్తుంది. మన ప్రేమ ఇతరులకి యాశ్వమసీ దగ్గరకు రప్పించేదిగా ఉండాలి. తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకు, అన్నదమ్ముల ప్రేమ కొంతవరకు, భార్యాభర్తల ప్రేమ కొంతవరకు, ఈ లోక ప్రేమల కంటే మనం ఆరాధిస్తున్నట్టు యాశ్వమసీ ప్రేమ, అగాపే ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. కాబట్టి సంఘం ఎదుటను, జనుల ఎదుటను ఆ ప్రేమను కనపరిచిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఒకే ఒక్కడు యాశ్వమసీ వారు ఆయన ప్రేమను కనపరిచి ప్రాణం పెట్టాడు. అలాంటి ప్రేమ కలిగిన వారుగా నిజంగా మనం ఎదుట వారిని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలని, ఆ ప్రేమ దేని వల్ల తెలుసుకుంటామంటే ఆజ్ఞలు పాటించడం వల్లే ప్రేమను మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ దిన కూటికలలో, ఈ దిన వాగ్దానాల ద్వారా ఖండించిన మనకి ఏంటంటే, మనం ఇతరులను ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. యాశ్వమసీ గారు ఎలాగైతే మన అనేకులను ప్రేమించి, శత్రువులను కూడా ప్రేమించి ఆయన ఎలాగైతే జీవించాడో, ఆయన అడుగుజాడల్లో ప్రేమనేంటి పిల్లల వలె యావేని పోలి యాశ్వమసీ అడుగుజాడల్లో నడిచే వ్యక్తులుగా మనం ఉండాలని తెలియపరుస్తూ, మన హృదయంలో నిజంగా అమూల్యమైన ప్రేమ కలిగిన వారుగా ఉండి
తోటి సహోదరులు ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలని, నిజంగా మరి వృద్ధాప్యకు వచ్చిన బిడ్డలు ప్రేమించాలని, చిన్నపిల్లలు ప్రేమించాలని మనకు తెలియపరుస్తూ ఈ వాగ్దానాలన్నీ కూడా జీవితంలో ఈ దినమంతా మనకు తోడే ఉండునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. భయం కలిగిన తండ్రి, అతి పరిశుద్ధుడా నాయన, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారో వారు ప్రేమించమన్నావు తండ్రి. నాయన ప్రేమ ద్వారా ఎన్నో విజయాలు ఉన్నాయి అన్నావు. ఈ లోకంలో ఉండే ప్రేమను కాకుండా తండ్రి, నీవు ప్రాణం పెట్టిన ప్రేమ, ఆ ప్రేమ అనేకులకు తెలియపరిచినట్లుగా సహాయం చేయమని, ఈ దిన దీవులతో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని నాయన. ఎందరైతే తండ్రి ఈ దినం వివాహ వేడుకలు జరుపుకున్నారు, పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకున్నారు, ఈరోజు వారు పుట్టి ఉన్నారు, వారిని వారి పిల్లలు సభలను తండ్రి ఈరోజు జరిపిస్తున్న సభను మీరు దీవించమని నాయన. అలాగే ఆయన నీ నామంలో తన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని విశ్వామిశ్రీ గారి నామంలో నడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోం అండి. తండ్రి మనందరినీ ఈ దినమంతా దీవించుకున్నారు. షలోం అండి. షలోం.